ముందుగా హలో ముందుగా కూడి వచ్చినందరికి కూడా ప్రభు నామాన నా యొక్క వందన తెలియచేస్తున్నానండి. చదవబడినటువంటి లేఖన భాగాల నుంచి కొద్ది నిమిషాల పాటు మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆలోచన చేద్దాము. ఈ యొక్క సమయంలో ఎక్స్క్యూజెస్, నెపములు అనేటువంటి విషయాన్ని గురించి ఆలోచన చేద్దామండి. నెపములు దేవుని యొక్క గ్రంథంలో మనం చూసినప్పుడు సాధారణంగా మనుషులే అనేక రకాలుగా ఎక్స్క్యూజెస్ చెప్తూ ఉంటారండి. ఎక్స్క్యూజ్ అంటే ఏంటండి? నెపాలు, సాకులు, కారణాలు. ఎక్కువగా మానవుడు ఏం చేస్తూ ఉంటాడంటే చేయలేనటువంటి ఎందుకు చేయలేదు, ఎందుకు రాలేదు, ఎందుకు అవ్వలేదు అనేటువంటి ప్రతిదానికి ఒక కారణం రెడీగా పెట్టుకుని కూర్చుంటాడు కదండి. ఏం చేస్తాడంటే ప్రతి ఒక కారణం అనేది ఒక కారణం అనేది సిద్ధంగా ఉంచుకుంటూ ఉంటాడు. అయితే సాధారణంగా సొసైటీలో మన యొక్క సమాజంలో కూడా చూసినట్లయితే అది చేయలేకపోవటానికి సరైనటువంటి కారణం కాకపోవచ్చు, రాలేకపోవటానికి సరైనటువంటి కారణం కాకపోవచ్చు, తన యొక్క వైఫల్యాన్ని లేకపోతే తన యొక్క అయిష్టతను, తన యొక్క నిర్లక్ష్యాన్ని మానవుడు సాధారణంగా ఏం చేస్తూ ఉంటే పక్కన మేరపై తోసేయటానికో, ఇంకా మరి ఏదో బూచిగా చూపించటానికో, మరి ఏదో కారణంగా చూపించటానికి తనను దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే చూసినట్లయితే క్రైస్తవులు మాత్రము విశ్వాస విషయంలో, దేవుని పట్ల నమ్మకంగా ఉండేటువంటి విషయంలో కుంటి సాకులు చెప్పకూడదండి. కుంటి సాకులు చెప్పకూడదు. వాస్తవానిగా ఈ యొక్క ఎక్స్క్యూజ్ అనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఇట్స్ మీన్ టు గివ్ ఎ రీజన్ అండి. నువ్వు ఎందుకు రాలేకపోయావు, ఎందుకు చేయలేకపోయావు, దానికి వెనక్కున్నటువంటి కారణము, లేకపోతే టు గివ్ డిఫెన్స్ ఆఫ్ సంథింగ్. నిన్ను హేతు అడిగేటువంటి విషయంలో నువ్వేం చెప్పాలంటే సరైనటువంటి కారణం ఉండాలి. సరైనటువంటి కారణం లేకుండా ఏదో ఒకటి సాగుగా చెప్పేదని కుంటి సాగు అంటారు. అది మనుషులైతే నమ్మేస్తారు, మనుషులైతే ఓకే అని చెప్పేస్తారు. ఎందుకు రాలేదే టైంకి అని చెప్తే ఏదో కారణం చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ దేవుని దగ్గర సరిపోతుందా? సమస్తము పరిశీలించినటువంటి దేవుడేంటో, నీవేంటో నీ గర్భములోనే ఆయన తెలిసినటువంటి ఆయన, నీ హృదయాంతరంగము తెలిసినటువంటి దేవునికి అది నిజంగా కారణమా లేకపోతే ఉట్టి సాక అనేది ఆయనకి తెలియదా? దేవునికి తెలుసు. మనుషుల ముందు అయితే చెల్లుతుంది, కానీ దేవుని ముందు అది చెల్లుబాటు అవ్వదు. దేవుని యొక్క గ్రంథంలో చూసినట్లయితే మనకి అనేక మంది ఈ విధంగా కనిపిస్తూ ఉంటారండి. ఎవరు కనిపిస్తారంటే మొట్టమొదటిగానే ఆదాము అవ్వలు కనిపిస్తారు. మనం ఆదికాండం 3వ అధ్యాయంకి వెళ్ళినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయంలో మనకి 9వ వచనం నుంచి చూసుకున్నట్లయితే దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. ఆదామును పిలిచి నువ్వు ఎక్కడున్నావనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరిగా నుంటని గనక భయపడి దాక్కుంటుని. అదేనా రీజను? రోజు ఎలా ఉన్నాడు? దిగంబరిగానే ఉన్నాడు. పాపం అంటే ఏంటో ఎరగనటువంటి వ్యక్తిగా ఉన్నాడు, సిగ్గంటే ఏంటో ఎరగనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కనుక ఇప్పుడేమంటున్నాడు అంటే ఎక్కడ ఆదాము అంటే సాకులు చెప్తున్నాడు.
ఎందుకు సాకులు చెప్తున్నాడు? ఎందుకు నెపాలు చెప్తున్నాడు? ఎందుకంటే అతను చేసినటువంటి పని ఏది అంటే దేవుని దృష్టిలో అంగీకారమైనటువంటి పని కాదు. దేవుని ఆజ్ఞను మీరినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి దేవుని ముందుకు రాలేక ఏదో ఒక దాక్కోవటానికి ఏదో ఒక తప్పుడు కారణం చెప్తున్నారు. నెపము అంటే తప్పుడు కారణం అని. సరైనది కారణమా? సరైన కారణం కాదండి. దేవుని ముందుకు రాబోవడానికి దేవుని సముఖంలో ఎదురుగా ధైర్యంగా ప్రతిదినము కూడా ఆ దేవునితో సముఖంగా వచ్చేటువంటి మనుషులు రాలేకపోయారు అంటే కారణం ఏంటి అంటే అది సరైనటువంటి ఒక కారణం కాదు. కాబట్టి అందుకైనా నీవు దిగంబరి అని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము ఏం చెప్పాలి? తినకూడని ఫలము తింటివా అంటే తిన్నానయ్యా, తినకూడని ఫలం నువ్వు ఆజ్ఞాపించావు. కుటుంబ యజమాని ఎవరు? కుటుంబ యజమానిగా ఉంచింది ఎవరిని? ఆదాముని. ఎవరిని అడుగుతాడు దేవుడు మరి యొక్క లెక్క? యజమానిగా ఎవరైతే ఉంటాడో, ఎవరైతే నడిపిస్తున్నాడో, నడిపించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? కుటుంబ యజమాని అయినటువంటి ఆదాము మీద ఉంది. పురుషుని శిరస్సుగా నియమించినటువంటి ఆ శిరస్సుకి దేవుడు లెక్క అడుగుతాడు. కాబట్టి ఆదాముని అడుగుతున్నాడు, నువ్వు తినకూడని ఫలము తిన్నావు అంటే అయ్యా నేను తిన్నాను. లేదు అలా చెప్పాడా? లేదంటే ఏం చేస్తున్నాడు? అందుకు ఆదాము నాతో నుండుటకు నాకిచ్చిన ఈ స్త్రీయే వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిని. తప్పెవరిదైపోయిందంట? తప్పెవరిదంట? అవ్వదంట. ఆదాము ఎవరు చెప్తున్నాడు? తన తప్పుగా తను అంగీకరించట్లేదండి. అంగీకరిస్తే అయిపోయేది. నువ్వు నాకు ఆజ్ఞాపించావు, శిరస్సుగా ఉంచావు, తప్పు నాది అని అంగీకరించకుండా ఆ తప్పుని ఎవరు వైపు చేస్తున్నాడు అంటే నువ్వు నాకు ఇచ్చావు చూసావా, తప్పు. తోడుగా ఇచ్చావు, నీదే తప్పు. నువ్వు నాకు తోడుగా ఉంచడానికి ఇచ్చావు చూసావా సహకారిగా, ఆ సహకారి తప్పయ్యా అంటే సహకారి ఇవ్వటం ఏది సహకారి కాకపోతే సహకారిని ఇస్తే ఆ సహకారి తప్పైపోయిందంట. ఏలుబడి చేయాల్సింది ఎవరు? సరైన మార్గంలో తప్పు అని చెప్పాల్సింది ఎవరు? పురుషుడు. శిరస్సుగా ఉన్నటువంటి భర్త. ఆయన చెప్పంగానే అంగీకరించేశాడు. అంగీకరించిన తర్వాత తప్పు ఎవరి మీద తోస్తున్నాడు? అవ్వ మీద తోస్తున్నాడు. దేవుడి మీద తోస్తున్నాడు, అవ్వ మీద తోసేస్తున్నాడు. తర్వాతగా వృక్ష ఫలము కొని నాకు ఇయ్యగా నేను తింటున్నాను. అప్పుడు దేవుడని యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా, స్త్రీతో అడిగితే స్త్రీ ఏం చెప్పాలి? స్త్రీ కూడా తప్పును అంగీకరించాలి. ఎందుకంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞ సరిహద్దుల్లో మనిషి జీవించాలి. కానీ ఏం చేసిందంట? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబానికి లొంగిపోయి దేవుడిచ్చినటువంటి ఆ లిబర్టీ ఏదైతే ఉందో, స్వేచ్ఛ ఏదైతే ఉందో ఆ శరీరాశలకు వినియోగించుకున్నారండి. దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛను దేవుని యొక్క ఆజ్ఞను పాటించడానికి ఉపయోగించకుండా తమ శరీర దురాశలను నెరవేర్చుకోవటానికి, దేవునికి వ్యతిరేకంగా వినియోగించటానికి ఆ యొక్క స్వేచ్ఛను వారు ఉపయోగించారు. కాబట్టి ఇక్కడ ఏం తెలియజేస్తుందంటే అవ్వమ్మ స్త్రీ నీవు చేసినది ఏమిటి అని అడుగుగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున సర్పం మోసపుచ్చింది అంటే సర్పం మోసపుచ్చంగానే నీ శరీర క్రియలకు, శరీర దురాశలకు నువ్వు లోబడిపోయావు. నువ్వు కూడా దేవతల వలె మారిపోతావు అంటే ఎంతగా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను కూడా మర్చిపోయావు. నీ శరీర దురాశలకు నువ్వు లోబడిపోయి ఆ నెపాలు ఒకరి మీద ఒకరు ఏం చేస్తున్నారంటే ఒకరి మీద ఒకరు మోపుతూ వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగే కూడా చూసినట్లయితే నిర్గమకాండములో కూడా చూసినట్లయితే 4వ అధ్యాయము నిర్గమకాండము
4వ అధ్యాయం కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ 10వ వచనం చూద్దామండి. మొదటి వచనం చూద్దాము. మొదటి వచనము, అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందరూ అని ఉత్తరం ఇయ్యగా, వాస్తవానికి 10వ చూద్దామండి 4:10. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునిపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరని కాను, నేను నోటి మాంజము నాలుక మాంజము కలవాడినని యెహోవాతో చెప్పగా. ఏమంటున్నానంటే వాస్తవానికి ఇదిగో నువ్వు ఫరో ముందుకెళ్ళి నా ప్రజలు నువ్వు విడిపించడానికి నేను ఏదైతే విషయాలు చెప్తానో ఆ విషయాలన్నీ కూడా, మాటలన్నీ కూడా ఫరో ముందు ధైర్యంగా నిలబడి చెప్పు అంటే ఆయన ఏ కారణాలు చెప్తున్నాడు అంట? నేను నోటి మాంజము కలవాడును, నాలుక మాంజము కలవాడును. నాలుక మాంజము, నోటి మాంజము కలవాడు అనేటువంటి విషయము సాకు ఎవరికి చెప్తున్నాడు? దేవునికి చెప్తున్నాడు. వాస్తవానికి చూసినట్లయితే ఇది సాకు మాత్రమే అండి. దేవుని పని జరిగించడానికి విల్లింగ్నెస్ ఉండాలి, ఇష్టత ఉండాలి. నీలో ఉన్నటువంటి లోపం కాదు, ఆ లోపాన్ని పోడ్చటానికి నువ్వు సిద్ధపడితే, ఇష్టపడితే, ఇష్టానుసారంగా చూపిస్తే, ఇష్టానుసారంగా ఉంటే, దేవుని పిలుపు లోబడితే ఆ లోపాన్ని కూడా దేవుడు నీకు ఎలా మార్చుకుంటే నీకు సానుకూలంగా మార్చుకోడు. నీకు సానుకూలంగా మార్చగలడు. వాస్తవానికి ఏంటి అక్కడ? ఇట్స్ ఎ హార్ట్ అండి. ఇంపార్టెంట్ ఏంటి? నీ యొక్క హృదయం ఏంటి? దేవుని యొక్క చిత్తానికి, పిలుపుకు లోపడేటువంటి వ్యక్తిగా ఉండాలి. నీకున్నటువంటి ఆ యొక్క లోపం ఏదైతే ఉందో, లోపం కాదు, ఆ లోపాన్ని పోర్చగలిగినటువంటి శక్తి కూడా దేవునికి ఉంది. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. వాస్తవానికి మనుషులు సాకులు ఏదో చూపిస్తూ ఉంటారు, అనేకమైనటువంటి. అందుకే కుంటి సాకులు, లేకపోతే నేను నడవలేని నాకు ఉంటుందన్నయ్యా, లేదండి. విశ్వాసానికి, వాస్తవానిగా దేవునికి నమ్మకంగా ఉండటానికి ఏది కూడా అడ్డు కాదు. దేవుని పని జరిగించడానికి ఏది కూడా అడ్డు కాదు. అందుకు దేవుని యొక్క రిప్లై ఏంటి? దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే 11వ వచనంలో, యెహోవా మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు? మానవునికి నోరిచ్చినటువంటి వాడు ఎవరు? యెహోవా మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు? మూగవాని గాని, చెవిటివాని గాని, దృష్టి గల వాని గానే, గుడ్డివాని గాని పుట్టించిన వాడు ఎవడు? యెహోవానైనా నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించని అతనితో చెప్పాను. నీ నోటి మాంజ్యం ఉందో, నేను మాట్లాడలేను అని బాధపడుతూ నువ్వు సిద్ధంగా ఉండు. నువ్వు సిద్ధంగా ఉంటే దేవుని పని జరిగించడానికి ఏది కూడా అడ్డం కాదు. నీకు దేవుడు తోడై ఉంటాడు. దేవుని యొక్క గొప్ప అభయం ఉంది. ఏది ప్రాముఖ్యం అంటే నీలో ఉన్నటువంటి లోపం ఏదో, నోటి మాంజ్యం ఏదో, లేకపోతే నడవలేను, మాట్లాడలేను, ఏది కూడా కాదని దేవుడు నీకు తోడై ఉంటాడు. నీకు ఏమి అవసరం అంటే దేవుని పని జరిగిస్తాను అనేటువంటి ఆ యొక్క హృదయము కలిగినటువంటి వాడిగా నువ్వు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నెపాలు ఏవి కూడా, అవి సాకులేవి కూడా కారణాలు కాదు దేవుని యొక్క పని జరిగించడానికి అనేటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాము. తర్వాతగా చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథంలో 15వ అధ్యాయంలో సమూయేలు మొదటి గ్రంథము 15వ
సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము చూసుకున్నట్లయితే 1వ వచనంలో, ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలుకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుక నన్ను పంపెను, యెహోవా మాట వినుము. ఇక్కడ చూసినట్లయితే సౌలు ఏం చేస్తున్నాడు? ఈ లేఖనాలన్నీ కూడా మనం కింద చదువుకున్నప్పుడు సౌలు కూడా ఏం చేస్తూ ఉంటాడు అంటే నెపములు చెప్తూ ఉంటాడండి. సౌలు కూడా ఏం చేస్తూ ఉంటాడంటే అనేకమైనటువంటి నెపములు చెప్తూ ఉంటాడు. చదువుకున్నట్లయితే కింద లేఖన భాగాల్లో అంతకంటే ముందుగా మనము లూకాసు వార్త 14వ అధ్యాయంలో ఉన్నటువంటి లేఖనాలు మనం చూద్దామండి. లూకాసు వార్త 14వ అధ్యాయంలో కూడా అనేకమైనటువంటి నెపాలు చెప్తూ ఉంటారు. అనేకమైనటువంటి నెపాలు ఇక్కడ చెప్తూ ఉంటారు. ఏమని నెపాలు చెప్తూ ఉన్నారు అంటే, ఒక రాజు యజమాని ఏం చేశాడంటే విందు సిద్ధం చేశాడు అంట. అందరూ కూడా విందు సిద్ధం చేసి రమ్మని ఆహ్వానం పలికినప్పుడు వాస్తవానికి అందరూ కూడా ఏం చెప్తున్నారు? ఇన్విటేషన్ పంపించారు. పిలవబడినటువంటి వారిని కూడా వాస్తవానికి ఏం చెప్తున్నారంటే నెపాలు చెప్తున్నారు. ఆయనతో 15వ వచనం, ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చునే వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని ఆయన చెప్పగా, ఆయన అతనితో ఇట్లను, ఒక మనుషులు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను, విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారు చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటి వాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, ఆవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమింపవలన నిన్ను వేడుకొనుచున్నాను. మొదటి వాడు ఏం చేశాడు అంట, వాస్తవానికి ఈ కారణాలన్నీ చూస్తే నిజమైన కారణం పొలం కొన్నాడు కదా, చూడడానికి వెళ్ళాడేమో, కారణమే కదా, కారణం మంచి కారణం అనిపిస్తుంది. అవునా? ఎందుకు రాలేకపోయావయ్యా రాజుగారి విందుకి? రాజుగారి విందు అంటే ఏంటో తెలుసండి, ఎంతో శ్రేష్టంగా ఉండేటువంటి భోజన పదార్థాలు, ఎంతో గొప్ప స్థితి. వాస్తవానిగా రాజుగారు పిలిచారు అంటే, నీకు ఇన్విటేషన్ ఉందంటే, నువ్వు పిలవబడినటువంటి వారి యొక్క లిస్టులో నువ్వు ఉన్నావు అంటే, నీ పేరు మెన్షన్ చేయబడింది అంటే అది చాలా గొప్ప విషయం. మరి అలా పేరు ఉండి కూడా లిస్టులో నువ్వు రావటానికి రాజుగారికే నువ్వు నెపాలు చెప్తున్నావంటే, కారణాలు చూపిస్తున్నావంటే అది సరైనటువంటిదా? ఒక ఆయన ఏమన్నంటే, నేను పొలము కొని ఉన్నాను, ఆవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను, నేను క్షమించవల్లని నిన్ను వేడుకొనుచున్నాను. మరి ఒక నేను 5 జతల ఎడ్ల కొని ఉన్నాను, వాటిని పరీక్షింపవలుచున్నాను, నన్ను క్షమింపవల్లని వేడుకొనుచున్నాను. నేను మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకుని ఉన్నాను, అందుచేత నేను రాలేదు. ఒక ఆయన 5 ఎడ్లు కొన్నాను, ఆ ఎడ్ల పని చేస్తున్నాయో తెలియదయ్యా, నేను వాటి పరీక్షించాలన్నాడు. ఒక ఇప్పుడు కొత్తగా పెళ్ళైంది, స్త్రీని వివాహం చేసుకున్నాను, నేను ఇప్పుడు రాలేను అన్నాడు. తర్వాత అప్పుడు దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియచేయగా, ఈ ఇంటి యజమాని కోపపడి, నువ్వు త్వరగా పట్టణపు వీధిలోనికి, సంత వీధుల్లోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటి వారిని, గుడ్డి వారిని అక్కడ తోడుకొని రమ్మని ఆ దాసుడితో చెప్పాను. అంతటా దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్లు చేసి తిని గాని ఇంకనో చోటినదని చెప్పాను. కుంటి వారిని, గుడ్డి వారిని అందరినీ కూడా, ఎవరైతే అంటే పిలువబడినటువంటి వారిని కాకుండా ఎవరంటే దీనులుగా ఉన్నారో, ఎవరైతే పిలుపుకు లోబడి వచ్చేటువంటి వారుగా, దీన మనసు కలిగినటువంటి వారుగా ఉంటారో, ఎవరైతే ఈ జీవపు డంబములు లేకుండా దేవుని పిలిపి రాజు పిలుపు లోబడినటువంటి వారుగా ఉంటారో, అందుకే దేవుని గ్రంథంలో అనేకులు పిలవబడలేదు.
పిలువబడి పిలుపు అయితే అందరికీ ఉంది. పిలుపు సువార్త పిలుపు అందరికీ ఉంది. దేవుడు కూడా ఈ లోకంలో ఎన్నికైనటువంటి వారినే కాకుండా ఎవరన్నా అండి, ఎలాంటి వారిని? పెంట కుప్పల నుంచి, దీనుల నుంచి ఆయన పైకి లేపెట్టేటువంటి వాడు. వారిని రాజులుగా చేయగలిగినటువంటి సామర్థ్యము దేవునికి ఉంది. నేను ఏ స్థితిలో ఉన్నప్పటికి కూడా, ఎంత అనగారిన స్థితిలో ఉన్నప్పటికి కూడా, ఎంత పేద స్థితిలో ఉన్నప్పటికి కూడా, నీ హృదయాన్ని బట్టి దేవుడు నిన్ను పైకి లేపగెత్తిగా వెళ్ళేటువంటి వాడిగా ఉంటాడు. హీ కెన్ రైజ్ యూ. సువార్తకు లోబడేటువంటి హృదయం ఉండాలి. దేవుని పిలుపుకు, దేవుని మాటకు లోబడేటువంటి తత్వం ఉన్నటువంటి ఆ యొక్క హృదయం కలిగినటువంటి వాడిగా ఉండాలి. ఇక్కడ అనేకమైనటువంటి వారు వారికి ఉన్నటువంటి స్థితిని బట్టి పిలువబడినటువంటి వారుగా ఉన్నప్పుడు కూడా నెపాలు చెబుతూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఆ పిలుపుకి ఎవరు చూస్తున్నారు చూడండి, అనేక మంది కూడా సువార్తక పిలుపుకు లోబడినటువంటి వారు, ఆ దీన హృదయం కలిగినటువంటి వారు ఎక్కువగా ఆ యొక్క సువార్త పిలుపుకు లోబడుతూ ఉంటారు. చూసినట్లయితే అందుకు ఇంకా అనేక మందికి చోటు ఉంది అంటే 23వ వచనంలో, అందుకు యజమానుని నా ఇల్లు నిండినట్లు నీవు రాజ్య మార్గంలోనికి కంచెల్లోనికి వెళ్ళి లోపలికి వచ్చేటప్పుడు అక్కడ వారిని బలవంతము చేయము. ఏలయనగా పిలువబడిన మనుషుల్లో ఒకడును నా విందు రుచి చూడని మీతో చెప్పుచున్నాను. పిలువబడిన ఎవరు కూడా ప్రభు యొక్క విందులో రుచి చూడరు. ఎంత గొప్ప ఆపర్చునిటీ అండి. సొలొమోను యొక్క విందులోకి వస్తే షేబా ఆ యొక్క క్వీన్ క్యాండిస్ వచ్చినప్పుడు, ఆ రాణి వచ్చినప్పుడు, షేబా దేశపు రాణి వచ్చినప్పుడు ఎంత గొప్పగా మాట్లాడిందండి, ఎంతో గొప్పగా మాట్లాడింది. మరి ప్రభువారి యొక్క భోజనంలో, ప్రభువారి యొక్క రాజ్యములో నువ్వు పిలువబడితే ఈరోజు అనేకమైనటువంటి నెపాలు చెప్తున్నారంటే ప్రభువు కంటే ముందుగా పెడుతుందండి. ప్రభు కంటే ఏం చెప్తున్నారు? ప్రభు కంటే ముందుగా ఒక బిజినెస్ చూపిస్తున్నారు, ఒక పొసెషన్స్ చూపిస్తున్నారు, ఒక రిలేషన్షిప్ చూపిస్తున్నారు. నేను పొలం కొన్నాను, నేను బిజినెస్ డీల్ ఉంది, వ్యాపారం చేస్తున్నాను, ఈరోజు నాకు రావటం కుదరదు, నేను ప్రాణమును సహా ద్వేషించుకుంటే నాకు శిష్యుడు కానేరడు. తన సిలువను ఎత్తుకొని ప్రతిదినము నన్ను వెంబడించినటువంటి వాడు నాకు శిష్యుడు కానేరడు. నీ కంటేనో, నీ తల్లిదండ్రుల కంటేనో, నీ బంధుమిత్రుల కంటేనో, నీ అక్క చెల్లెల కంటేనో, నీ అన్నదమ్ముల కంటేనో మొదటి స్థానము దేవునికి ఇవ్వకపోతే నువ్వు పాత్రుడు కాదు, నువ్వు శిష్యుడు కాదు. మన నెపము చెప్పినటువంటి వారందరికీ కూడా దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు? ఒకరు వ్యాపారానికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు. నాకు వ్యాపారం ఉంది, నేను రాలేను, నేను పొలం కొనున్నాను, వ్యాపారం చేస్తున్నాను, నాకు కుదరదు. మొదటి స్థానం వ్యాపారంకి ఇచ్చేసాడు. ఎడ్లు కొన్నాను, నాకు పొసెషన్స్ గురించి మాట్లాడుతున్నాడు, పొలాలు కొన్నాను, పొసెషన్స్ గురించి మాట్లాడుతూ తనకున్న ఆస్తిని బట్టి నేను రాలేను. చూసుకోవాలి దాన్ని. ఒకతను తన భార్యకు ముందు స్థానం ఇచ్చేస్తున్నాడు దేవుని కంటే. భార్యను ప్రేమించుద్దన్నాడా? ప్రేమించమన్నాడు. కానీ మొదటి స్థానం ఎవరికి? మరి దేవుని ప్రేమించేటువంటి వాడు భార్యను కూడా ప్రేమించేటువంటి వ్యక్తిగా ఉంటాడు. ఎందుకంటే దేవుని ఆజ్ఞలు భార్యను ప్రేమించమని ఉంది, భర్తకు లోబడమని ఉంది, భార్యకు గణపరచమని ఉంది. దేవుడు ప్రేమించేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే తన యొక్క ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా జరిగించేటువంటి వ్యక్తిగా. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే దేవుని కంటే ముందుగా తన యొక్క జీవితాన్ని, ఆ జీవితాన్ని ముందు పెట్టేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ఇది పిలువబడినటువంటి వారు ఎవరు కూడా నాకు పాత్రుడు కాడు అనేసాడు. సమూయేలు మొదటి గ్రంథంలో కూడా వారందరూ కూడా రాజుని జయించేశాడు. వారందరూ కూడా ఏం చేశారంటే అక్కడ అమాలేకీయులండి, చాలా దుష్టులు. సమూయేలు మొదటి గ్రంథంలో అక్కడున్నటువంటి వారందరూ కూడా చాలా దుష్టులు. 400 సంవత్సరాల తర్వాత దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చేసినటువంటి ఆ యొక్క నష్టం ఏంటో వాళ్ళప్పుడే
ఐగుప్తు నుంచి చెర నుంచి ఏ ఒక్క గొప్ప సైన్యం లేదండి, వాళ్ళ గొప్ప సైన్యం లేదు. ఐగుప్తు చెర నుంచి బలహీనలుగా బయటకు వస్తున్నారు. బానిసత్వంలో మగ్గిపోయి వచ్చినటువంటి వారికి ఎక్కడన్నా బలం ఉంటుందండి? లేదండి, బలం లేదు. ఆ యొక్క స్థితిలో నుంచి వాళ్ళు బయటకు వస్తుంటే ఈ యొక్క అమాలీకులు ఏం చేస్తున్నారంటే వారిని వెనక నుంచి వారి పిల్లల్ని, వారి బాలుల్ని, వారి పసివారిని అందరినీ కూడా ఏం చేశారు? వీళ్ళు వెనక నుంచి వెనకే హతం చేసుకుంటూ వచ్చారు. అందరినీ, పిల్లవాళ్ళని, బానిసల్ని, ఆ యొక్క అందరినీ, వాళ్ళ యొక్క స్త్రీలను వీళ్ళు చంపేసిన స్త్రీలను తీసుకెళ్ళిపోయారు. సమూయేలు మొదటి గ్రంథం చదువుకుంటే కాంటి చదువుకుంటే మనకు అర్థమవుతుంది. మరి దేవుడు తన ప్రజలకు హాని చేస్తే చూస్తూ ఊరుకుంటాడా? సౌలుకి ఏం చెప్పాడు అంటే, మొదటి రాజుగా ఉన్నటువంటి సౌలుకి, ఇదిగో నువ్వు అందరినీ కూడా హతం చేసుకొని తీసుకురా అంటాడు. ఏమంటాడండి? అందరినీ కూడా హతము చేసేసేయి. మొదటి సమూయేలు గ్రంథంకి వెళ్ళిపోదామండి. 15వ అధ్యాయంలో అధ్యాయంలో 17వ వచనంలో, అందుకు సమూయేలు నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించును. ఎప్పుడు అభిషేకించాడు? నువ్వు అల్పుడుగా ఉన్నప్పుడు, దీనస్థితిలో ఉన్నప్పుడు నేను ఒక రాజుగా నియమించాడు దేవుడు. అయితే రాజుగా నియమించినటువంటి నువ్వు ఎవరి మాటకు లోబడాలా? నీ దేవుడి మాటకు లోబడాలి. నీ దేవుడు చెప్పే పని చేయాలి. ఆయన చెప్పాడు అంటే ఆ చెప్పిన పనికి ఒక కారణం ఉంటుంది. ఆ చెప్పిన పనికి మీ మేలు దాగుంటుంది, దాంట్లోనే మీ మేలు దాగుంటుంది. కానీ వీరేం చేశారంటే, మరి యెహోవా సాగని పని పోయి పాపాత్ములైన అమాలీకులు నిర్మూలన చేయము. ఏమన్నాడు? పాపాత్ములైన అమాలీకులు వారు మంచి వాళ్ళేం కాదండి. చాలా దృష్టిలో వారి పసివారిని, వారి యొక్క స్త్రీలను, వారందరూ కూడా బలహీనంగా ఉన్నప్పుడు వారందరూ కూడా సమూల నాశనం చేసేటువంటి ప్రజలుగా ఉంటే దేవుడు ఏం చేశాడంటే వారందరినీ, వారి పశువులతో సహా, వారి పిల్లలతో సహా అందరినీ కూడా దేవుడు ఏం చేయమంటే వారిని సమూల నాశనం చేయమంటే వాటిలో శ్రేష్టమైనటువంటి పశువులను తీసుకొస్తాడు. ఏం చేస్తాడు? నాశనం చేయకుండా, నిర్మూలన చేయకుండా దేవుడు ఒక పని చెప్తే, అరే ఇవి శ్రేష్టమైనటువంటి పశువులు కదా, కొరవినటువంటి పశువులు కదా, వీటిని మాత్రము ఉంచుతావు. ఎందుకు ఉంచావు వీటిని? ఎందుకు నిర్మూలన చేయలేదంటే నీ కొరకే, నీకు బలిమటం కొరకే ఉంచాను అన్నాడు. దేని కొరకంట? నీకు బలిమటానికి నేను దేవుడు అడిగాడా? దేవుడు ఏం చెప్పాడు? వారు 400 సంవత్సరాల తర్వాత కూడా ఇశ్రాయేలు ప్రజలు వారు నిర్మూలన చేయకుండా ఉండటం బట్టి ఎస్తేరు గ్రంథంలో చదువుకున్నట్లయితే ఆ యొక్క హమాముకు సంబంధించినటువంటి సంతతి వారు ఎంతో కీడు చెందినటువంటి ప్రజలుగా వచ్చేసారండి. ఒక కీడుని అక్కడ ఎప్పుడైతే దేవుడు చూడండి కానానీయుల్ని కూడా అక్కున్నటువంటి వారిని కూడా తరిమేయటానికి దేవుడు ఒక టైం ఇచ్చాడు. ఎందుకంటే వారి పాపం ఇంకా నిమ్మలేదన్నాడు. వారికి ఇచ్చినటువంటి టైం ఇచ్చాడు. వారు కూడా పొందడానికి దేవుడు ఒక టైం ఇచ్చాడు. వారు చేసేటువంటి పాపానికి ఇంకా ఒక టైం రాలేదు కాబట్టి వారికి ఇంకా సమయం ఉంది. వాళ్ళ జడ్జిమెంట్ కి, వారి తీర్పుకి ఇంకా టైం ఉంది. ఆ తీర్పు ఉంచే వరకు వాళ్ళు ఉంచాడు. వారి పాపం పరిపూర్ణమైన తర్వాత, పరిపక్వమైన తర్వాత ఏం చేశాడంటే దేవుడు వారిని నిర్మూలన చేస్తూ వచ్చాడు. వీళ్ళకు కూడా ఒక టైం వచ్చింది. దేవుడు నిర్మూలన చేయాల. కాబట్టి పాప సంతతి మొత్తం ఏం చేసిందంటే అనేక మందిని నాశనం చేసేటువంటి వారుగా, అనేక మందిని కూడా చంపేటువంటి వారుగా, దేవుని ప్రజలకు నష్టం కలగజేసేటువంటి వారుగా ఉంటే దేవుడు నిర్మూలన చేయమన్నాడు. ఇట్స్ నాట్ ఎ హ్యూమన్ రివెంజ్, ఇట్స్ గాడ్స్ జడ్జ్మెంట్ అండి.
నువ్వు నిర్మూలన చేస్తున్నావంటే నీ ఇస్రాయేలు ప్రజలకో నువ్వు ఏం చేస్తున్నావని నువ్వు వారి మీద పగ తీర్చుకోవటం కాదు. అది నీ పగ కాదు, అది దేవుని యొక్క తీర్పు. అది మానవుని యొక్క పగ కాదు. పగ తీర్చుట వాస్తవానికి ఇప్పుడు కూడా ఎవరు వంతది? దేవుని వంతది. కానీ దేవుని యొక్క తీర్పు అనేది ఆలస్యం అవుతుంది, కానీ దేవుని యొక్క తీర్పు మాత్రం జరుగుతుందండి. తీర్పు అయితే ఆలస్యం అవుతుంది. గోధుమలు గురుగులు కూడా రెండు కూడా కలిసి ప్రకటిస్తాడు, కానీ గురుగుల్ని వేరే వేసే టైం వస్తుంది. గురుగుల్ని వేరేసే టైం వస్తుంది. కానీ ఈయనేం చేయాలి? అప్పుడు సమయాలు ఏమంటాడంటే కింద చదువుకున్నట్లయితే 20వ వచనంలో అందుకు సౌలు ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవాను పంపిన మార్గమున పోయి అమాలేకుల రాజైన అగాగును తీసుకువచ్చింది, కానీ అమాలేకుల నిర్మూలము చేసింది. రాజును ఏం చేశాడు? రాజును పోయి అగాగు నిర్మూలన చెబితే రాజును కూడా బంధిని తీసుకొచ్చాడండి. రాజు నిర్మూలన చేయమన్నాడు. అది దేవుని యొక్క తీర్పు. నీ ద్వారా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. దేవుడి పని నువ్వు రాజుగా ఉంటే నువ్వు జరిగించాలి. అయితే గిల్గాలులో నీ దేవుడిని యెహోవాకు బలి అర్పించుటకై జనులు శాపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకువచ్చని సమూయేలుతో చెప్పాను. ఏంటంట? శాపితములు, శపించిపోయినటువంటి ఆ యొక్క వాటిలో తీసుకొచ్చాడు. దేని కొరకంట? దేవుడి కొరకంట. దేవుడు ఏమన్నాడు? శాపితములు అంటూ ఉన్నాడు, నిర్మూలన చేయమన్నాడు. కానీ దేవుడి కొరకు నీ కొరకే చేస్తున్నానయ్యా అన్నాడు. నేను అడగలేదు. దేవుడు ఆజ్ఞాపించింది చేయకుండా దేవుడు ఆజ్ఞాపించింది దేవుని కొరకే చేస్తున్నాము అంటే దేవుని మాట మీద తిరగబడటము. అవునా కదండి? దేవుడు నిర్మూలన చేయమన్నాడు, అగాగు నిర్మూలన చేయమన్నాడు, అలాగే అంకుర పశువులన్నిటి కూడా నిర్మూలన చేయమన్నాడు, పట్టుకొని తీసుకురామన్నాడా? లేదు. కానీ ఏం చేస్తాడు? సొంత ఆలోచనతో నీ కొరకే కదయ్యా మేము చేసేవన్నీ కూడా. ఈరోజు కూడా అనేకమైన కార్యక్రమాలు జరిగిస్తున్నారు దేవుని పేరట. దేవుడు చెప్పని వాటిని దేవుని కొరకే చేస్తున్నామనేటువంటి అనేకమైన ఆలోచన. అందుకు సమయాలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయో పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయో శ్రేష్టము కదా. దేవుని మాట, దేవుడు చెప్పింది చేయకుండా ఏదో కారణాలు చెప్తావు, నెపాలు చెప్తావేంటి? ఇది నీ కొరకేం చెప్తున్నావు? సాకులు చెప్తున్నావు. ఇది ఎవరి కొరకని చెప్తున్నాడంట? దేవుడు చెప్పిన పని జరిగించకుండా, దేవునికి విధేయత చూపించకుండా, దేవుని ఆజ్ఞ లోపడకుండా ఏం సాకు చూపిస్తున్నాడు? ఏం కారణం చెప్పి సాకండి వాస్తవానికి ఇది నీ కొరకే అంటున్నాడు. తలాంతులు అలాగనే. కానీ దేవుడు అంగీకరించాడా? అంగీకరించలేదండి. ఇదిగో నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నీ అల్పుడుగా ఉన్నప్పుడు రాజుగా దేవుడు నియమిస్తే దేవుడి మాట మీద తిరగబడతావా? దేవుడి మాట మీద తిరగబడ్డాడు. దేవుడు వద్దన్న పని చేస్తూ ఇది నీ కొరకే చేస్తున్నాను అంటే దేవుడి మాట మీద తిరగబడటము. అలాగనే తలాంతులు కలిగించినటువంటి ఉపమానం చూసామండి. తలాంతుల గురించి మనము గత 3 వారాలు మాట్లాడుకున్నాం. తలాంతులు గల దాంట్లో ముగ్గురికి 3 తలాంతులు ఇస్తాడు. ప్రతి ఒక్కరు కూడా 1 తలాంతు, 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు. 5 చేశాడు ఒక వ్యక్తి, సామర్థ్యం కొలది చేశాడు. 2కు 2 తన సామర్థ్యం కొలది యజమాని ఇచ్చాడు, సామర్థ్యం కొలది ఆయన కూడా చేశాడు. 1 తలాంతు ఇచ్చినటువంటి యజమానికి ఎవరైతే యజమాని 1 తలాంతు ఇస్తే ఆ దాసుడు ఏ కారణ సాములు చెప్తున్నాడంటే భయం చూపిస్తున్నాడు, ఫియర్ చూపిస్తున్నాడు. అయ్యా నాకు భయపడి నేను దాచాను అంటున్నాడండి. ఈయన యొక్క సోమరితనాన్ని చూపించుకోండి. సోమరితనాన్ని వాస్తవానికి ఏంటి? ఈయన సోమరితనం. ఈయన సోమరితనం వాస్తవానికి కారణం అది. ఎందుకు చేయలేదు అంటే సోమరితనం. నువ్వు విత్తని చోట కోయివాడిని కఠినమైనటువంటి
వాడివని నాకు తెలుసు గనక నేను మిక్కిలి భయపడి దీన్ని నేను దాచాను అంట. దేవుడిచ్చినటువంటి తలాంతులు దేవుని కొరకు వినియోగించకుండా భయము అనేటువంటి ఒక సాకుని చూపిస్తున్నాడు. ఆ సాకుని నెపాన్ని చివరికి ఎవరి మీద తోస్తున్నాడు? దేవుని మీదకి, తన యజమానుడి మీద తోస్తున్నాడు. నువ్వు విత్తని చోట కోయి వాడినైనటువంటి ఒక కఠినమైనటువంటి యజమానుడిని నువ్వు ఎరుగుతావా? తెలుసా నీకు? దేవుడు ఏ తలాంతు ఇవ్వకుండా నేను శాసిస్తాడా? యజమానుడు ఏ తలాంతు ఇవ్వకుండా నేను శాసిస్తున్నాడా? ఏ అవకాశాలు ఇవ్వకుండా నేను శాసిస్తున్నాడా? లేదండి. మోషే కూడా ఏ తలాంతు ఇవ్వకుండా దేవుని నాయకుడిగా ఉండటానికి దేవుడు ఎన్నుకుంటున్నాడా? లేదండి. నోటి మాంచమే అయినప్పుడు కూడా దేవుని మాటకు లోబడితే, ఇదిగో నీ నోటి మాటకు ఎవరు తోడుగా ఉంటాడు? అహరోను పంపిస్తున్నాను. అహరోను నీకు మాటగా ఉంటాడు. అహరోను రాజు ముందు, ఫరో ముందు నేను ఏం పలకాలో అది మాట్లాడతాడు. నువ్వేం చేయాలో నువ్వు సిద్ధంగా ఉండాలి. దేవుని యొక్క మాటకు లోబడాలి. ఏది కూడా నెపాలు కుంటి సాకులు చెప్పకూడదు. నెపాలు దేవుని ముందు చెప్పకూడదండి. తర్వాతగా చూసుకున్నట్లయితే చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు, లేకపోతే నేను ఈ విధంగా నేను ఇంతే, ఇంకా నేను ఇంతే. చాలా మంది కారణం ఏంటి అంటే నేను ఇలాగే ఉంటాను, నేను మారను. కుదురుతుందండి సాకు. అమ్మ సమయం రావట్లేదండి, నేను ఇంతే అండి, కొంచెం నేను ఇలాగే ఉంటానమ్మా. అమ్మ టైంకి రావట్లేదు, అది ఏం చేయట్లేదు, ఎందుకు ఆలస్యం, నెగ్లిజెన్స్ ఎందుకు, ఇక ఇంతే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నట్లయితే, అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధులైనను, వ్యభిచారులైనను, ఆడంగదాములు కలవాడైనను, పురుష సంయములైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యములో వారసులు కానేరరు. ఎవ్వరూ కూడా దేవుని రాజ్యంలో వీరెవ్వరూ కూడా కానీ ఇలాగే ఉంటానండి, ఇలాగే నుండి వెంబడిస్తానండి, నా జీవితాన్ని మార్చుకోనండి, మారు మనసు ఉండదండి, నేను లోకంలోనే జీవిస్తానండి. కానీ దేవుడు అంటే ఇష్టం అండి, ఆయన చెప్పింది మాత్రం చేయనండి. కానీ ఇలాగే ఉంటాను, కుదురుతుందా? నేను ఇలాగే ఉంటాను, నేను దొంగగానే ఉంటాను, నేను లోబిగానే ఉంటాను, నేను దూషకుడుగానే ఉంటాను, లేకపోతే ఇతరత్ర ఆ కార్యక్రమాలు దోచుకునేటువంటి వాడిగానే ఇలాగేనే ఉంటాను. నా జీవితాన్ని మార్చుకోడు, నేను పాపంలోనే బ్రతుకుతాను, పాపాన్ని విడిచి నాడు, నాకు నిత్య కిరీటం ఇచ్చేస్తావా? దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగా జీవించడానికి సమస్తమైనటువంటి ఏర్పాటును దేవుడు తన సంఘములో క్రీస్తు ప్రభువు ద్వారా ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాట్లో లేకుండా నీ చిత్తానుసారంగా జీవిస్తూ ఏదో కారణాలు చెప్తే, సమయం కారణాలు చెప్తే అన్ని కూడా కారణాలు కావు, కేవలం ఊకుంటి నెపాలుగానే ఉంటాయి. అది చూసినట్లయితే చాలా మంది కూడా ఇంకా అందరూ చేస్తున్నారు కదా. మత్తయి సువార్త 7వ అధ్యాయం లేకపోతే ఏదో కారణం చేస్తున్నారు కదా, అందరూ చేస్తున్నారు కదా, నేను చేస్తాను. దేవుడు చెప్పింది చెయ్యి. దేవుడు చెప్పని దాన్ని దేవుని కొరకు చేస్తున్నావేంటి? అందరూ వెళ్తున్నారు, అందరూ వాళ్ళకి నచ్చినటువంటి విశాలమైన మార్గంలో వెళ్తున్నారు. అవునండి, సౌలు గారు ఏం చెప్పారు? ఆయన నచ్చిన దేవుని కొరకు చేస్తున్నా అన్నాడు, కానీ దేవుడు ఒప్పుకున్నాడు. దేవుని మాట వింటూ శ్రేష్టము, దేవుని కొరకు చేస్తున్నాను, దేవుని కొరకు బలి అర్పిస్తున్నాను, దేవుని కొరకు స్తుతి చేస్తున్నాను అనేదానికంటే దేవుని మాట ప్రకారము చేయాలి. ఈరోజు కూడా
ఒక చోటకి వెళ్తే కీర్తన పాడుతున్నారు. సన్నని సితారతోనూ నేను పాడతాను, స్వరములతోనూ పాడతాను అంటున్నాడు. వాస్తవమైన క్రీస్తు ప్రభు సంఘాల్లోనే సితారతోనూ పాడతాను. నేను అడిగాను, అదే బ్రదర్ సితారతో నాకు తెలీదు, దీనికి వేరే ఆత్మీయమైన అర్థమేమో ఉందా అడిగాను. ఈరోజు దేవుడు మన స్థితి ఎలా అర్పించబడ్డాడు? జప ఫలాలు సమర్పించబడ్డాడు. స్తుతి బలి జప ఫలాల ద్వారా అర్పించాలి. జపం అంటే నాలుకండి. జప ఫలాలు సమర్పించబడ్డాడు. కీర్తనలతోనూ సంగీతములతో, సంగీతం అంటే ఏ సంగీతం అంటే గాత్రమైనటువంటి హృదయం మీటేలాగా హెచ్చరిక కలగాలి. ఒకరు హెచ్చరించుకొని హెచ్చరిక ఎలా కలుగుతుంది? ఓ మానవుండా, నీ గతి ఏమోనో తెలియనా, ఏమేమి చేయించుంటావో తప్పించుకుందావా, ఏం కలుగుతుంది? హెచ్చరిక. ఒకరినో హెచ్చరించుకుంటున్నాం, జాగ్రత్త, జీవితం ఏ పాటిది, ఈ జీవితం ఏ పాటిది. కీర్తన పాడుకుని ఏం చేస్తున్నాం? ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఉన్నాము. దాని ద్వారా హెచ్చరిక కలిగేదిగా ఉంటుంది. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, మత్తయి సువార్త 7:13. నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారం ఇరుకును, దాని దారి సంకుచితమైనది, దాన్ని కనుగొని వారు కొందరే. కానీ కనుగొని వారు కొందరే అంటున్నారు. కనుగొని వారు కొందరే. ఆ కొందరిలో ఉంటావా, లేకపోతే అందరిలో ఉంటావా? అందరిలో ఏదో అందరూ చేస్తారు కదా, నేను కూడా కొనసాగిస్తాను అనుకుంటే ఆ కొందరిలో నువ్వు ఉండవు. అందరూ ఏం చేస్తారంటే తమకు ఇష్టానుసారమైనటువంటి మార్గాన్ని ఏర్పరచుకొని, ఆ మార్గము దేవుని కొరకే, దేవుడు ఏర్పరిచినటువంటి మార్గమే అన్నట్లుగా ప్రవర్తన చేస్తూ ఉంటారు. దేవుడు ఏర్పరిచిన మార్గం కాదు. దేవుడు ఏర్పరిచినటువంటి మార్గము ఈరోజు అపోస్తుల యొక్క బోధ ద్వారా, క్రీస్తు ప్రభు బోధ, అపోస్తుల యొక్క బోధ, క్రొత్త నిబంధన చట్టంలో నడవలసినటువంటి వారుగా ఉన్నాము. తర్వాత అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడి వారు గొర్రె చర్మలను వేసుకొని మీ వద్ద వద్దరు, కానీ లోపల వారు క్రూరమైనటువంటి తోడేలు అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అలాగే కొంతమంది సాకులు ఏం చెప్తూ ఉంటారంటే, నేను చాలా బిజీ. ఏంటండి చాలా బిజీ? లూకా సువార్త చూసి అందరూ బిజీయే. లూకా సువార్తలో చాలా బిజీ, చచ్చేంత వరకు బిజీ. నువ్వు నీ కాళ్ళు, చేతులు, నోరు, కళ్ళు అన్ని అంతవరకు నువ్వు బిజీయే. నువ్వు కదలగలిగి మంచం నుంచి కాళ్ళు బయట పెట్టగలిగేంత వరకు కూడా బిజీ. అవునండి, ఒక కీర్తన ఉంటుంది, కను దృష్టి పోయాక చదవాలుంది నీ వాక్యము. కాళ్ళున్నంత వరకు ఎప్పుడు కూడా నీ సేవ చేయలేదు, కాళ్ళు పోయాక చెయ్యాలుంది నీ సేవను. హృదయారణ్యములో నేను కృంగిన సమయములో వినిపించుచున్నది ఒక కేక నాకు, వినిపించినది ఒక కేక నాకు అని కీర్తన ఉంటుంది. చేతులున్నంత వరకు పని చేయలేదు, కాళ్ళున్నంత వరకు చేయలేదు, కన్ను దృష్టినంత వరకు చదవలేదు, అన్ని పోయిన తర్వాత బిజీ అయిపోయింది. గొంతులతో ఉన్న వరకు పాడలేదు, సంఘంతో కలిపి ప్రతి వారు సంఘంలో పాడతంటే రాపోయినా సరే ఆ నెక్స్ట్ ఒకసారి పాడిన తర్వాత మరలా పాడతారు కదా, దాంతో కలిపి పాడాలి. ఎప్పుడు పాడలేదు, పోయిన తర్వాత ఇప్పుడు పాడాలనుకున్నాను. కుదురుతుందా? అవదండి. సమయం ఉన్నప్పుడే ఏం చేయాలి అంటే అప్పుడు బిజీ 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 బిజీ, తర్వాత ఒక్కసారి మంచం నుంచి కాలు కూడా బయట పెట్టలేము, బిజీ అంతా అయిపోతుంది. అప్పుడు దాని బిజీ అంతా అయిపోతే చచ్చేంత వరకు కూడా బిజీ ఉంటావు. దేవునికి నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి దేవునికి మొదటి ప్రాముఖ్యత ఇవ్వాలి. శిష్యుడిగా ఉండాలి అంటే మొదటి ప్రాముఖ్యత నీ దేవునికి ఇవ్వాలి. మార్తా మార్తా అంటాడండి, చదవము కానీ మరియా మార్తా ఇద్దరు ఉంటారు. ఒక యేసుక్రీస్తు వారి దగ్గర కూర్చొని మాటలు వింటా ఉండంటే ఇంకో మార్తా ఏం చేస్తుందండి, భోజనం సిద్ధపడుతున్నారు, వంట. కరెక్టే, నువ్వు భోజనం సిద్ధపరచడం తప్ప కరెక్టే, కానీ ఎప్పుడు సిద్ధపరచాలి?
ముందే సిద్ధపరచుకోవాలి, ముందే సిద్ధం చేసి రెడీగా ఉండాలి. అంటే ముఖ్యమైన దాన్ని, ఇది ముఖ్యమే, భోజనం కూడా ముఖ్యం. ఆయన వచ్చినాయని అతిథి ఆతిథ్యం చేయక మరొకటి అంటారు కదా. వారు తెలియకలే దేవదూతలకు ఏం చేశారంట? ఆతిథ్యం చేశారంట. మరి యేసుక్రీస్తు వారు ఆతిథ్యం చేయకూడదా? కంటే ఆతిథ్యం కంటే ప్రాముఖ్యమైనది ఏంటి అంటే దేవుని యొక్క నీకు రక్షణ ఇచ్చేటువంటి క్రీస్తు ప్రభు యొక్క మాటలు. కానీ ఏం చేస్తుంది అట మార్తా, నువ్వు అనేక విస్తారమైనటువంటి పనులు పెట్టుకున్నావు అంటాడు. విస్తారమైనటువంటి పనులు పెట్టుకున్నావు, కానీ ముఖ్యమైనది ఒకటే అంటాడు. ఆ ముఖ్యమైన దాన్ని విడిచిపెట్టి ఆ అంతగా ముఖ్యం కానటువంటి దాన్ని వెంబడిస్తుంది. కాబట్టి ఏది ముఖ్యము? దేవుని మాట. కాబట్టి దాని నెపం సరిపోతుందా? నాకు వంట అవ్వలేదని, చాలా మంది వంట అవ్వలేదని రాలేదు. సచ్చేంత వరకు నువ్వు వంట చేయాలా, నీకు చేతులేనంత వరకు నువ్వు వంట చేయాలా. అవునండి. ఎప్పుడు చేసుకోవాలి? ముందే సిద్ధపాటు చేసుకోవాలి. ముందే చేయాలి అంటే నువ్వు లేచేది ఒక టైం అయితే 1 గంట ముందు లేవాలి. మనుషులకి నెపం చెప్తావు, సహోదరులకు నెపం చెప్తావు, ఇంకెవరికో సహోదరు ఎందుకు రాలేదని నెపం చెప్తావు, దేవుడికి నెపం చెప్తావా? దేవుడి మీద చెల్లుబాటు అవుతుంది నీకు, కానీ సాగు దేవుడి మీద చెల్లుబాటు అవ్వదు. ఒకవేళ సరైనటువంటి కారణం అయితే అది దేవుడికి తెలుసు. లగలేని పరిస్థితిలో, రాలేని పరిస్థితిలో దేవునికి తెలుసు. మిగతా ఏ కారణాలు కూడా అవి కారణాలు కాదు, కేవలం సాకులు మాత్రమే. దేవుని పని జరిగించడానికి రిటైర్మెంట్ ఏజ్ లేదండి. రిటైర్మెంట్ ఏజ్ ఉందా? రిటైర్మెంట్ ఏజ్ లేదండి. ఒక ఆయన ఉంటాడు, నేను చాలా యవ్వనస్తుని, బాలుడిని అంటాడండి. ఎవరండి? చూద్దాం ఒకసారి దేవుని గ్రంథంలో. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో, అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడినే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా. ఎవరన్నారండి? ఇర్మియా గారు అంటున్నాడు, ప్రవక్త అంటున్నాడు. దేవుడు అతని ప్రవక్తగా ఉండటానికి 4వ వచనం అంటాడు, యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును, గర్భములోనే నేను రూపించక మునిపే నిన్ను ఎరిగి తిని. ఎప్పుడు ఎరిగాడంటే దేవుడు? నువ్వు దేనికి పనికి వస్తావు, దేనికి పనికి రావు దేవుడికి తెలియదా? నీకు ఏ తలాంత్ ఇస్తున్నాడో ఆ తలాంతులను దేవుని పని కొరకు నువ్వు వినియోగించగలవా? ఆ తలాంతులు దేవుని కొరకు ఇంకా అభివృద్ధి చేయగలవా? తలాంతులు వాడితే దేవుడు మరింతగా ఇస్తాడు, వాడడంలో కూడా తీసుకొని ఇచ్చేస్తాడండి. అవునా? దేవుడి పనికి వాడకపోతే ఆ తలాంతులు కూడా దేవుడు నీకు ఇచ్చేస్తాడు. వాడపడితే తలాంతులు మరింతగా అభివృద్ధి చెందే గత 3 వారాలు చూసామండి. లేదు, తలాంతులు ఉపయోగించట్లేదు, పాతి పెడుతున్నావు, నాకు చేతకాలు చదివించావు, చదువు ఉంది, వినియోగించడానికి నేర్చుకోవటానికి ఏర్పాటు ఉంది, దేవుడి పనికి ఇవ్వడానికి నీకు ఏర్పాటు ఉంది. అయినప్పుడు కూడా ఏదో సాకులు చెప్తున్నావంటే అవేం చేస్తా? తలాంతులు పాతి పెట్టేటువంటి వాడిగా ఉండేవు. నీ గర్భములోనే నేను ఉపయోగించకపోయి నేను ఎరిగి, నీ గర్భములోనే దేవునికి తెలుసు నువ్వేం చేయగలవో ఏమి చేయలేవో. కాబట్టి నీవు గర్భము నుండి బయలుపడకపోతే నేను నిన్ను ప్రతిష్ఠించి జనములకు ప్రవక్తగా నేను నియమించితనే. నాకు తెలియదండి, వాస్తవానికి ఫారిన్ కంట్రీల్లో చాలా మంది బాప్తిసాలు ఎప్పుడు తీసుకుంటారో తెలుసండి? 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు, అంటే పాపం అంటే ఏంటో తెలిసిన తర్వాత 10, 11, 12 సంవత్సరాలు చేసుకుంటారు బాప్తిసం. ఆ టైం నుంచే క్రీస్తు ప్రభువుల వారు ఎదుగుతూ ఉంటారు. 10, 11, 12 సంవత్సరాలు. ఇది చూసంటే దీనేమంటున్నాడంటే, అయ్యో నేను బాలుడినే, అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడినే, మాటలాడుటకు నాకు శక్తి చాలదే అనగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, నేను బాలుడును అనవద్దు, నేను నిన్ను పంపు వారి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ
బాలుని చెప్తున్నావు? దేవుడు నేను రూపించిన గర్భంలోనే నువ్వు ఏం చేయగలవో ఏమి చేయలేవో ఆయనకు తెలుసు. నేను బాలుండో ఈ పని చేయలేను అనొద్దు. నేను ఎక్కడ పంపిస్తున్నాను నువ్వు అక్కడికి వెళ్ళాలి. నేను ఏం మాట్లాడబడుతున్నావు, ఏ సంగతులు ఆజ్ఞాపించానో ఆ సంగతులు చెప్పాలి. ప్రవక్త ఏం చేస్తాడు? దేవుడు ఏం మాటలు మాట్లాడతాడో ఆ మాటలు అవి వెళ్ళి చెప్పవాలి. ఎవరి ముందు? రాజు ముందు చెప్పాలి, రాజు ముందు చెప్పాలి. జనాల ముందు చెప్పాలి, జనం ముందు చెప్పాలి. హెచ్చరించమంటే ఆ మాటలు హెచ్చరించాలి. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. యెహోవా అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవు ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. బాలుడు అనవద్దు. ఒక ఆయన ఉన్నాడండి, కాలేబు. యెహోషువ గ్రంథంలో కాలేబు 85 సంవత్సరాల వృద్ధుడు. ఆయన ఏమన్నాడు తెలుసా? యెహోషువ గ్రంథం కనుక మనం చదవండి, అది రెఫరెన్స్ చెప్తాను. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం చదువుకున్నట్లయితే అక్కడ కాలేబు వాస్తవానికి అక్కడ 14వ అధ్యాయము యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం చూద్దామండి. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అనాకీయులను ప్రాకారము గల గొప్ప పట్టణములు అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినపడెను. యెహోవా నాకు తోడైందని ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకుందును. ఏమనండి? 85 సంవత్సరాల వ్యక్తి ఎవరో కాలేబు. 85 సంవత్సరాల వ్యక్తి ఏమంటున్నాడు అంటే, ఇదిగో అనాకీయులు అంటే సూర్యులండి. సూర్యుడు నివసించేటువంటి కొండ ప్రాంతాన్ని ఎంచుకొని ఈ ప్రాంతంలో నేను ఉంటాను. ఈ ప్రాంతంలో వారిని ఉండి నేను ఎదిరించగలను. దేవుడు నాకు తోడై ఉంటే నేను ఏ పనైనా చేయగలను. నాకు ఇంకా శక్తి ఉంది. నాకు ఎదవరికి శక్తి ఎలా ఉందో, దేవుడు నన్ను పిలిచినప్పుడు శక్తి నా యవ్వన దశలో 40 సంవత్సరాల వయసులో 45 సంవత్సరాల వయసులో నేను ఏ పని అయితే చేశానో ఇప్పుడు కూడా అదే పని చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంది అని చెప్తున్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసండి? కాలేబు. నేపాల్ చెప్తున్నాడా? రిటైర్మెంట్ అయిపోయింది నాకని చెప్తున్నాడా? 85 సంవత్సరాల వయసులో కూడా నేను పని చేయగలను. దేవుని కొరకు నేను పని జరిగించగలను. ఇలా చెప్తే ఒక వ్యక్తి గుర్తొచ్చండి. జేసీ బెయిలీ గారని 1903లో కెనడా ప్రాంతంలో పుట్టాడంట. క్రీస్తు ప్రభు డాడీ కూడా చెప్తూ ఉండాడు, ఇదివరకు నవారు మంచం మీద ఆయన డాడీ ఒకసారి నవారు మంచంలో వచ్చి ఆయన పడుకునేటువంటి వాడంట. ఆయన ప్రారంభించింది 60 దగ్గర రిటైర్మెంట్ ఏజ్లో 60 సంవత్సరాల్లో ఆయన 15 సంవత్సరాలకే బాప్తిజం తీసుకున్నాడు. 60 సంవత్సరాలు ఆయన ప్రారంభించి 21 సార్లు భారతదేశానికి వచ్చాడు. ఆయన 88 సంవత్సరాల వరకు 97 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన 85 సంవత్సరాల వరకు కూడా ఆ 90 చివరి వరకు కూడా తన భార్యను వెంట పెట్టుకొని ఆయన వస్తూనే ఉన్నాడంటండి. క్రీస్తు ప్రభు సంఘాల కొరకు ఆయన ఎంతగానో కృషి చేశాడు. వాస్తవానికి అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల తిరిగాడు. ఆయన రిటైర్మెంట్ ఏజ్లో తిరిగాడండి. అంటే అప్పుడు ప్రారంభించాడు 60 సంవత్సరాల్లో వాస్తవ మిషనరీగా ఆయన ప్రాంతంలో ఉంటూ ఆయన గొప్ప పని జరిగిస్తూ ఉన్నాడు. కానీ భారతదేశంలో కూడా అనేక ప్రాంతాల్లో ఆ వయసులో ఆయన ప్రారంభించాడు. అంటే వయసు అనేది అనేక సార్లు కూడా దేవుని పని ఏదో ఒకటి నువ్వు చేయగలిగినటువంటి పని చేయడానికి ఏది కూడా కొన్నిసార్లు అడ్డం కాదు అనేటువంటి విషయం దేవుని గ్రంథంలో మనకి కాలేబు గారి ద్వారా మనకి తెలియపడుతుంది. అలాగే చూసినట్లయితే ఫిలిక్స్ ఒక 2 విషయాలు చెప్పి ముగించుకుందామండి. ఫిలిక్స్ కూడా చూసినట్లయితే అపోస్తలుల కార్యం 24వ అధ్యాయం 25వ వచనంలో ఫిలిక్స్ ఏం చేస్తూ ఉంటాడంటే, ఫిలిక్స్కి ఈయన సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు కన్వీనియంట్ టైం కాదంటాడు. ఏమంటాడంటే ఇప్పుడు సరైనటువంటి సమయం కాదు, తర్వాత అంటాడు. నెపం ఏం చెప్తున్నాడు? ఇప్పుడు మారు మనసు పొందటానికి ఆయన వాక్యం చెప్తే ఇప్పుడు కాదులేండి తర్వాత పొందుతాను, ఆ తర్వాత నీకు వస్తో, ఆ తర్వాత రోజు నీకు వస్తో లేదో నీకు తెలియదు. వస్త తెలుసా? నువ్వు తర్వాత అనేటువంటి రోజు నీకు వస్తో లేదో తెలియదు. నేడు అని సమయం ఉండగానే ఇదే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే మిక్కిలి రక్షణ దినము. దేవుడిచ్చినటువంటి సమయము దాటిపోతే
పాపం ఏం చేస్తాడు? అదే పాపంలో ఉంటే పాపం వల్ల కలిగే పాపం ఏం చేస్తుంటే కఠినపరిచేసుకుంటాము. పాపం భ్రమ కలగ చేస్తుంది, హృదయం కఠినపరిచేలాగా చేస్తాను. హెబ్రీ రాసిన పత్రికలో మనకి 13వ అధ్యాయం మనకు తెలియజేస్తూ ఉంటాడు. 3వ అధ్యాయం తెలియజేస్తూ ఉంటాడు. పాపం ఏం చేస్తంట? భ్రమ కలగ చేస్తారు. రేపు పర్లేదులే, ఎల్లుండి తీసుకోవచ్చు. ఆ పాపం యొక్క చిక్కులోనే, ఊపిలోనే ఉండిపోతావు. రక్షణ తీసుకోకుండా కాలాన్ని వెళ్ళబుచ్చేటువంటి వాడిగా ఉంటావు. అనేక ప్రాంతాల్లో చాలా చిన్న వయసులోనే తల్లిదండ్రులు నేర్పిస్తారండి. వాళ్ళకి పాపం అంటే ఏంటో తెలిసిన తర్వాతే వారికి బాప్తిజం తీసుకునేలాగా, వారి క్రీస్తు ప్రభువులో నడిపించేలాగా అనేక మంది వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకంటే తర్వాత రోజు నీకు కుట్టదో లేదో. కాబట్టి రక్షణ దినానికి, క్రీస్తుకు నమ్మకంగా ఉండటానికి, దేవుని పని జరిగించటానికి మనకి ఏది కూడా సాకుగా ఉండకూడదండి. దేవుని పని పట్ల ఆదివారం ప్రభు దినము ఆయన ఆజ్ఞను పాటించేటువంటి వారుగా, ఆయన రాజ్యములో, ఆయన భోజన బలలో పిలవబడినటువంటి వారుగా ఈరోజు మనం ఉన్నాం. భోజన బలలో పిలిచిన క్రీస్తు ప్రభు యొక్క భోజనంలో, దేవుని సముఖములో ఆయన ఎదుట భోజనము చేసేటువంటి గొప్ప ఏర్పాటు, గొప్ప శ్రేష్టమైనటువంటి భాగ్యాన్ని మనకిచ్చాడు. నెపాలు చెప్తున్నావు రావడానికి, ప్రభు బలలో పాల్గొనడానికి నెపాలు చెప్తున్నావా? జాగ్రత్త. దేవునికి నమ్మకంగా ఉన్నటువంటి వాడిగాను ఉండవు. తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే నాకు శిష్యుడు కానేరడం. క్రీస్తు ప్రభు శిష్యుడిగా ఉండాలి అంటే మొదటి స్థానము దేవునికి ఇచ్చేటువంటి వాడిగా ఉంటూ, నెపాలు చెప్పినటువంటి వాడుగా కాకుండా సిద్ధ మనసుతో ఇష్టానుసారంగా, ఇష్టపూర్వకంగా దేవుని కొరకు పనిచేసేటువంటి వారిగా మనమందరూ కూడా ఉండాలని కోరుకుంటూ, ఇప్పుడు శ్రద్ధగా వాక్యం మీ అందరూ కూడా ప్రభు నామాన నా యొక్క తెలియజేస్తాను.